మధుర మీనాక్షిదేవిని శంకరాచార్యులు వారు ఎలా బంధించారో మీకు తెలుసా? రాత్రి అవడంతో గర్భగుడిని దాటి బయటకొచ్చిన మీనాక్షి అమ్మవారు నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలోకి ధ్యానం చేస్తున్న ఆది శంకరాచార్యుని చూసి భక్షించిద్దామని ముందుకు వస్తుంది. అంతలో శంకరాచార్యులు ధ్యానం నుంచి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తాడు. వృద్ధురాలైన మీనాక్షిదేవి ఏ వరం కావాలో కోరుకోమంటుంది. దాంతో శంకరాచార్యులు తల్లి నాకు నీతో పాచికల ఆట ఆడాలని ఉందని కోరుతాడు. నేను గెలిస్తే నువ్వు ఈ సంహారాన్ని ఆపేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే నీ సంహారానికి మొట్టమొదటిగా ఆహారం అయ్యేది నేనే అని చెప్తాడు. తన భర్త అయిన సుందరేశ్వరిని సాక్షిగా పెట్టి పాచికల్ని శంకరాచార్యులకి ఇస్తుంది. ఆడుతుండగానే తెల్లవారిపోతుంది. అంతలో మీనాక్షిదేవి పాచికలు వేసి చూడు నాయన నేనే గెలిచానని చెప్తుంది. అప్పుడు శంకరాచార్యులు మెల్లగా నవ్వి తల్లి ఆట మీరే గెలిచారు కానీ నిజానికి నేను గెలిచానని చెప్తారు. దేవి తను ఆట ఆడుతుండగా సంఘశాస్త్రంతో ఒక శ్రీచక్రాన్ని సృష్టించాడు. అందులో నిన్ను బంధించాడని చెప్తారు. శంకరాచార్య తెలివికి ముగ్ధురాలైన మీనాక్షిదేవి ఆశీర్వదిస్తూ తనలో ఉన్న ధనసగుణాన్ని విడిచిపెట్టి